గట్టిగా ఢిల్లీనా వినపడాలి. కార్మిక సంఘాల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత. ఇక్కడికి ఇచ్చేసిన ఏఐటీసీ, సిఐటియు, ఎంసిపిఐ మరియు ఇతర ఐఐటిసి మరియు ఇతర లేబర్ సెల్, ఇతర కార్మిక సంఘాల నాయకురాళ్లకు, విచ్చేసిన కార్మిక సోదరిమణులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. మీ అందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రాకున్న తొమ్మిది నుంచి ఉన్న చట్టాలను 29 పాత చట్టాలను ఒక 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను యాజమాన్యాలకు కట్టు బానిసలుగా తయారు చేస్తున్న విషయం భారతదేశంలో ఉన్న ప్రతి కార్మికుడు, కర్షకుడు, ప్రజలు అందరూ గొంతెత్తి ఇది వద్దురా నాయనా, నువ్వు రాకముందు, నీ పార్టీ లేకముందే, భారతదేశంలో స్వాతంత్రం రాకముందే శ్రామిక వర్గం ఏకమై ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదంతో సూర్యాస్తమై సూర్యుడు ఉదయించిన నుంచి సూర్యాస్తమయ్యేంత వరకు చేస్తున్నటువంటి కార్మిక వెట్టి చాకరీని కూకటి వేలతోని తొలగించినటువంటి శ్రామిక వర్గం ఉన్న ఈ భారతదేశానికి మీరు ప్రధానమంత్రి కావడం ఎంతో దురదృష్టకరం. ఎందుకంటే పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను మీరు అన్నింటినీ కలిపి ఒక 4 అది బ్లాక్ నల్ల చట్టాలు అన్నాం, నల్ల కోళ్ళు అన్నాం. ఏది అన్నా కార్మికులకు, కర్షకులకు, ప్రజలకు వ్యతిరేకం తయారు చేసి చట్టాలు ఇప్పటికైనా రాష్ట్ర దేశ వ్యాపక సార్వత్రిక సమ్మె అన్ని కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, వెల్ఫేర్ సంఘాలు, కర్షక సంఘాలు, ప్రతి సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. కళ్ళు ఏమండి మోడీ గారు, కార్మికుల ఆగ్రహానికి గురి కావద్దు, కర్షకుల ఆగ్రహానికి గురి కావద్దు. ఆలోచించండి. ప్రతిపక్ష నాయకులు పార్లమెంటులో ఎంత మొత్తుకున్నా మీరు వినట్లేదు. ఈ రోజు ఉండొచ్చు మీకు మెజారిటీ, రేపు ఇదే ప్రజలు నీ మెజారిటీ రాజులు గద్దె కూడా దింపుతారని ఈ సభాముఖంగా వారిని అందిస్తున్నాం. కార్మికులతో పెట్టుకున్నాడు ఈ ప్రపంచంలో ఎవడు బాగుపడలే. అసలు కార్మికులు అంటే నీకు తెలుసా? ఇవాళ ఇళ్లలో పనిచేసే వాళ్ళ కంటే మొదలుకుంటే ప్రతి ఒక్కడు కార్మికులే. ఇవాళ మా ముందు నిలబడ్డ పోలీస్ డిపార్ట్మెంట్ కార్మికులే, ఆర్టీసీ డ్రైవర్లు కార్మికులే, మున్సిపల్ కార్మికులు, మున్సిపల్లో పనిచేసే వాళ్ళు కార్మికులే, ప్రతి వాళ్ళు కార్మికులే. ఎవరైతే తమ భవిష్యత్తు కోసం కార్మికులను చేరితే ఇప్పుడు భవిష్యత్తు లేకుండా చేసిన ఘనత గౌరవ నరేంద్ర మోడీ గారి. చప్పట్ల కొట్టింది ఇటువంటి చేసి మరి కొట్టకపోతే ఎట్లా చెప్పు. కాబట్టి ఈ 4 కోళ్లను మీరు వెంటనే ఉపసంహరించండి. ఇలా అన్న చెప్పినట్టు శేషంగా పెళ్ళే కాదు, ఇది దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె. ఈ సమ్మెలో కార్మిక సంఘాలు, కార్మికులు, కర్షకులు, ప్రజలు, ప్రజా నాయకులు, ప్రతిపక్ష నాయకులు, ఆలోచించుతున్న ప్రతి వారు మనకు మద్దతు తెలుపుతున్నారనేది గుర్తుంచుకోండి. కాబట్టి మా శేలింగపల్లి నియోజకవర్గం నుంచి అంబేద్కర్ బొమ్మ సాక్షిగా కార్మిక సంఘాల ఐక్య పిలుపు, వెంటనే ఈ 4 కోళ్లను ఉపసంహరించుకోండి. కార్మికులను కట్టు బానిసలుగా, యాజమాన్యాలకు కట్టు బానిసలుగా తయారు చేస్తున్న ఈ నల్ల కోళ్లు, ఈ నల్ల చట్టాలను, ఈ కార్మిక వ్యతిరేక, కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని పిడికిలెత్తి
బట్టి మీరు పోరాటానికి అడుగు ముందుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు అవకాశం మాకు కల్పించకండి. మోడీ గారు దయచేసి ఈ 4 చట్టాలను మరి ఉపసంహరించుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడవలసిన ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క నిరసన కార్యక్రమం అని అనుకోండి, ధర్నా కార్యక్రమం అనుకోండి, కార్మికుల ఆగ్రహ కార్యక్రమం అనుకోండి, మీరు చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము. కార్మికుల ఐక్యత, కార్మిక సంఘాల ఐక్యత, బీజేపీ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వ కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి. థ్యాంక్ యూ.